ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో శ్రీవాణి టికెట్స్ గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తానండి. ఈ మధ్య కాలంలో టీటీడీ వాళ్ళు ఎక్కువ అప్డేట్ తీసుకొచ్చింది దేనికంటే కనుక శ్రీవాణి టికెట్స్ కండి. శ్రీవాణి టికెట్స్ మనకు మొదటి గర్భ దర్శనం ఇస్తారండి. టికెట్ ధర వచ్చేసి 10,500 ప్రతి ఒక్కరికి. సో భార్యాభర్తలు అనుకుంటారండి, జంటగా కాదు, ఒక్కరికి 10,500. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు ఫ్రీగా తీసుకెళ్ళవచ్చండి. ఇక ఈ టికెట్స్ బుకింగ్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ టికెట్స్ మొత్తం మనకు 3 రకాలుగా విడుదల చేస్తున్నారండి. ఒకటి 3 నెలల ముందుగా ఆన్లైన్లో విడుదల చేస్తారు. 2 ఎయిర్పోర్ట్లో మనకు ఆఫ్లైన్లో ఈ టికెట్స్ అనేవి ఇస్తున్నారు. 3 కరెంట్ డే బుకింగ్ ద్వారా ఇస్తున్నారండి. ఈ కరెంట్ డే బుకింగ్ ద్వారా ఇచ్చేవి కూడా 2 కేటగిరీలు చేయడం జరిగింది. ఒకటి ఇంతకు ముందే అమౌంట్ పే చేసి ఉండి వాళ్ళు దర్శనానికి వెళ్దాం అనుకుంటే కనుక వాళ్ళకంటూ ప్రత్యేకంగా ప్రతిరోజు 300 టికెట్స్ని మనకు ఉదయం 8 గంటలకు విడుదల చేస్తున్నారండి. కరెంట్ డే బుకింగ్ ద్వారా ఇచ్చే టికెట్స్ ఏ రోజుకి ఆ రోజే కనుక మీరు వెళ్ళాలనుకుంటే కనుక అప్పుడు మనకు 500 టికెట్స్ అనేవి మనకు ఇలా విడుదల చేస్తున్నారనమాట అండి. వెబ్సైట్ వచ్చేసి మనకు 2 వెబ్సైట్లు ఉన్నాయండి టీటీడీ దేవస్థానం సంబంధించి ముఖ్యమైన వెబ్సైట్లు. టీటీడీ దేవస్థానం .gov.in అనే వెబ్సైటు ₹300 దర్శన టికెట్స్కి, ఇతర ఆద్యత సేవలకి, రూమ్స్కి, శ్రీవారి సేవకు సంబంధించిన వెబ్సైట్ అండి. డొనేషన్కి సంబంధించి అంటే శ్రీవాణి టికెట్స్ కానీ లేదంటే కనుక 1 lakh డొనేషన్ చేద్దామనుకున్న 10 lakh కానీ ఆల్రెడీ డొనేట్ చేసిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. తిరుపతి బాలాజీ అని గుర్తుపెట్టుకోండి. సో ఆ వెబ్సైట్లో మీరు ఏంటంటే డొనేషన్ పే చేయవలసి ఉంటుంది అనమాట అండి. సో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత డోనర్ ప్రివిలేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట అండి. ఓకేనండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇంతకు ముందే అమౌంట్ పే చేసి ఉండి అప్పుడు వచ్చే నెలలకి అంటే ప్రస్తుతానికి మనకు 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తున్నారు కదా, ఈ నెల అక్టోబర్ నెలకి రిలీజ్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. సో ప్రతి నెల మనకు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ టికెట్స్ని విడుదల చేస్తున్నారు. మీరు ఫ్యూచర్ డే కనుక బుక్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇంతకుముందు పే చేసిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఆల్రెడీ అమౌంట్ పే చేసి ఉన్నామండి జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇప్పుడు మేము ఆల్రెడీ పే చేసి ఉన్నాము. ఇప్పుడు నేను నవంబర్ నెలకి కానీ లేదంటే డిసెంబర్ నెలకి కానీ మేము చేసుకోవాలంటే ఎలా అని అడిగే వాళ్ళకి చెప్తున్నానండి. ఇంతకుముందు మనకు 23 తారీఖున రిలీజ్ చేసినప్పుడు మనం మీకు అవకాశం ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వడం లేదండి. అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని కరెంట్ డే బుకింగ్ ద్వారా చేసుకోమని చెప్తున్నారు. మేము ఇప్పుడు అమౌంట్ అనేది పే చేయలేదండి. మేము నవంబర్ నెలలో వెళ్దాం అనుకుంటున్నాం అంటే కనుక మీరు చేయవలసింది ఏంటంటే మనకు ఈ నెల అంటే ఇంకా ఆగస్టు నెల 23వ తారీఖున మనకు నవంబర్ నెలకు సంబంధించిన కోట అనేది విడుదల చేస్తున్నారండి. అప్పుడు మీరు బుకింగ్లో ఏం చేయాలంటే మనకు బుకింగ్ చేయాలి. అమౌంట్ పే చేసేటప్పుడు 2 ఆప్షన్లు వస్తాయండి, కరెంట్ డే బుకింగ్, ఫ్యూచర్ డే అని. సో మీరు నవంబర్ నెలకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు అప్పుడు అంటే 23వ తారీఖున మీరు ఫ్యూచర్ డే అని క్లిక్ చేస్తే కనుక నవంబర్ నెలకు సంబంధించి డేట్ చూపిస్తాయి. మీరు అప్పుడు డైరెక్ట్గా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట అండి. ఎంత అమౌంట్ పే చేయాలి, ఎందుకంటే చాలామంది 10,500 ఒకేసారి పే చేసిచ్చండి అని చెప్తూ ఉన్నారు. సో మేము ఎంటర్ చేసేటప్పుడు ఎంత ఎంటర్ చేయాలి అంటే కనుక మీరు ఎప్పుడైనా ఎంటర్ చేసేటప్పుడు 10,000 ఎంటర్ చేయాలండి. పేమెంట్ సెక్షన్లో అంటే ఫైనల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు మీకు 500 ఇంక్లూడ్ అయ్యి 10,500 అని చూపిస్తుంది అనమాట అండి. ఓకేనండి. మనం సాధారణంగా ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ చూడండి, ముందుగా మనకి అమౌంట్ అన్నది 200, 300 చూపిస్తారు. మీరు పేమెంట్ దగ్గరికి వెళ్ళే టైంకి అది ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ మొత్తం అన్నీ కలిపి 240 ఎంత చూపిస్తుంది కదా ఎక్స్ట్రా. సో 240ని మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. ఈ వెబ్సైట్ని ఆ వెబ్సైట్ పోలుస్తున్నారని ఏమనుకోకండి, మీకు అర్థం అవడానికి చెప్తుంది అనమాట. సో కాబట్టి మీరు 10,000 మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ఉంటే కనుక 20,000 ఎంటర్ చేయండి. మెయిన్ మైనస్ ఏంటంటే శ్రీవాణి బుకింగ్లో ముఖ్యంగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేదంటే మీ ఫ్యామిలీలో వాళ్ళకి కానీ బుక్ చేద్దాం అనుకుంటే కనుక ఒక నలుగురికి బుక్ చేశారనుకుందాం మనం. ఇక్కడ నలుగురికి మనం బుక్ చేసేటప్పుడే వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చేస్తాం అనమాట.
సో పొరపాటున ఆ వ్యక్తి రాలేకపోతుంటే కనుక మనం వేరే వాళ్ళని తీసుకెళ్ళడానికి కానీ లేదంటే పేరు చేంజ్ చేసుకోవడం కానీ అవకాశం ఉండదండి. కాబట్టి వాళ్ళే వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ రీషెడ్యూల్ ఆప్షన్‌లో మీరు పెట్టుకుందన్నా ఆ వ్యక్తే అవుతుంది తప్ప వేరే వాళ్ళని ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదండి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇదే ఇబ్బందండి. పాపం వాళ్ళు ఈ డేట్స్ బుక్ చేసుకొని కరెక్ట్‌గా టయానికి వెళ్ళలేకపోతే గనక మరలా వేరే వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ 1 ఇయర్‌లోగా వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి వీటిలికి వాళ్ళు వచ్చే టయానికి 1 ఇయర్ దాటిపోతే గనక మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వరండి. ఓకేనండి. ఇక కరెంట్ డే బుకింగ్‌కి సంబంధించి మనకి ఈ టికెట్స్ చాలా త్వరగా అయిపోతున్నాయండి. వితిన్ 2 మినిట్స్‌లో ఈ టికెట్స్ అనేవి అయిపోతున్నాయి. నేను చాలామందికి చెప్తూ ఉంటాను. మీరు అర్జెంట్ అయి ఉండి మేము వెళ్తున్నామండి అంటే గనుక ట్రై చేయండి తప్ప మీరు శ్రీవాణి టికెట్స్‌కి కొండపైకి వెళ్ళి మేము ట్రై చేస్తామండి అంటే గనక అవి దొరకడం లేదు. ఎక్కువ ఆశపడి వాటి దగ్గరికి వెళ్ళకండి మీరు. చుట్టుపక్కల వాళ్ళు అంటే తిరుపల చుట్టుపక్కల వాళ్ళు అంటే చెన్నై వాళ్ళు కానీ, నెల్లూరు వాళ్ళు, వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంటుందండి. ఉదయం 9 గంటలకి టికెట్స్ రిలీజ్ చేస్తారు. కరెంట్ డే బుకింగ్‌లో వాళ్ళు ట్రై చేస్తారు. టికెట్ బుక్ అయిందనుకోండి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కాబట్టి వాళ్ళు చేరుకోగలుగుతారు. మిగిలిన ప్రాంతాల వాళ్ళు అంటే దూరంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్‌లో కానీ, విజయవాడ, వైజాగ్ వీళ్ళకి అవకాశం ఉండదండి. కరెంట్ డే బుకింగ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేసుకుందాం అనుకున్నా బుక్ అయినా సరే సాయంత్రం 4 గంటలకు వాళ్ళు రిపోర్ట్ చేయలేరు. కాబట్టి మీరు కరెంట్ డే బుకింగ్ జోలికి వెళ్ళకండి దూర ప్రాంతాల వాళ్ళు. అక్కడికి వెళ్ళి 2, 3 రోజులు మేము ఉంటాం. మామూలుగా వేరే టికెట్స్ ఉండేటివి అప్పుడు వెళ్ళి ట్రై చేయండి తప్ప శ్రీవాణి టికెట్స్ గురించే మీరు వెళ్ళి ప్రయత్నం చేయకండి. ఇక మనకేంటంటే ఎయిర్‌పోర్ట్‌లో ఇచ్చే టికెట్స్ గురించి కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అదేంటంటే మేము ఈవినింగ్ వస్తామండి. సో, నైట్ మేము అక్కడే వెయిట్ చేసి మర్నాడు టికెట్ తీసుకోవచ్చా? లేదా మేము వచ్చే టైంకి టికెట్స్ అయిపోతే గనక నెక్స్ట్ డే స్లాట్స్ ఇస్తారా? మా బదులు వేరే వాళ్ళు తీసుకోవచ్చా? లేదంటే గనక బయట నుంచి వెళ్ళి మేము ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళి టికెట్ తీసుకోవచ్చా? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. మనకు ఎయిర్‌పోర్ట్‌లో ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి టికెట్స్ అనేవి ఇస్తున్నారండి. సో, ఎంత త్వరగా మీరు వీలైతే అంత త్వరగా రాగలిగితే గనక ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకునేడానికి అవకాశం ఉంటుందనమాట. మీరు ఇది కరెంట్ డే బుకింగ్ కాబట్టి మీకు అదే రోజుకి ఇస్తారండి. సో, ఈవినింగ్ మీరొచ్చి నెక్స్ట్ డేకి తీసుకోవాలనుకున్నా, లేదా అక్కడే మీరు వెయిట్ చేసిన తర్వాతన టికెట్స్ అనేవి ఇవ్వరండి. సో, ఏ రోజు టికెట్ ఆ రోజుకే వ్యాలిడ్ అవుతుందనమాట. ఓకేనండి. మీరు అక్కడే మీరు అమౌంట్ పే చేయొచ్చు. లేదంటే క్యాష్ కానీ అదే కార్డ్ ద్వారా కానీ, లేదంటే ఫోన్‌పే, గూగుల్ పే, యూపీఐల ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చండి. అక్కడ మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీద మీకు ఎన్ని టికెట్స్ కావాలో అంతమంది పేర్లు రాసి మీరు కౌంటర్‌లో ఇస్తే గనక మీకు టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి తప్పకుండా బోర్డింగ్ పాస్ అనేది ఉండాలనమాట. అంటే ఫ్లైట్‌లో వచ్చిన వాళ్ళకే ఈ టికెట్స్ అనేవి ఇస్తారండి. రూమ్ విషయానికి వస్తే గనక మనకు కరెంట్ డే బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికీ కూడా రూమ్ అనేది ఇవ్వడం లేదండి. సో, మీరు ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్నా లేదా ఆన్‌లైన్‌లో మీరు కరెంట్ డే బుక్ చేసుకున్నా సరే రూమ్ అనేది ఇవ్వడం లేదు. మీరు సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి నేరుగా మీరు ప్రయత్నించాలండి. ఇక ఆల్రెడీ మేము అమౌంట్ పే చేసుకున్నామండి. ఇప్పుడు మాకు ఎలా పరిస్థితి అంటే గనక మీకు కరెంట్ డే బుకింగ్ అనేది ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీకంటూ స్పెషల్‌గా ఒక 300 టికెట్స్ అనేవి పక్కన పెడుతున్నారు కాబట్టి మీరు ఆ విధంగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. మనకు 200 టికెట్స్ మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తున్నారండి. ఓకేనండి. ఆన్‌లైన్‌లో 500 టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో 2. ఇక్కడ మనకు ఆన్‌లైన్‌లో ఈ కరెంట్ డే బుకింగ్ 800 టికెట్స్. 800 టికెట్‌లో 300 టికెట్స్ ఏమో ఆల్రెడీ ఇంతకుముందే అమౌంట్ పే చేసిన వాళ్ళకో, లేదంటే గనక రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకో, వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఈ 300 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. 500 టికెట్స్ కరెంట్ డే బుకింగ్ వాళ్ళకనమాట అండి. భార్యాభర్తలుండి మీరు పిల్లలు 12 సంవత్సరాల లోపైతే గనక మీరు ఎటువంటి నేమ్ అక్కడ మెన్షన్ చేయనవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా వాళ్ళని తీసుకెళ్ళొచ్చండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శ్రీవాణి వాళ్ళకి మొదటిగా దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి దర్శనం. దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుందండి. ఒక్కసారైనా స్వామివారిని దగ్గర నుంచి చూద్దాం అనుకున్న వాళ్ళకి శ్రీవాణి టికెట్స్ అనేది బెస్ట్ అనమాట అండి. ఇది చివరిగా చెప్పే మాటలు. ఓం నమో వెంకటేశాయ.